నడునొప్పులు అన్న వెంటనే ముఖ్యంగా మన ఇంట్లో ఆడవాళ్ళందరూ కూడా చెప్పే సమస్య అన్నమాట. నడునొప్పులతో సహా అండ్ 2 రెక్కల మధ్యలో కూడా పెయిన్స్ ఎక్కువ చెప్తూ ఉంటారు. వంటగదిలో ఉంటున్నాము, పని ఎక్కువ చేస్తున్నాం, దానివల్ల ఇలా వస్తున్నాయి అంటారు. కానీ ఒకసారి ఆలోచించండి, ఆడవాళ్ళందరూ మీ హెల్త్ గురించి మీరు ఎంతవరకు కేర్ తీసుకుంటున్నారు? మీరు తీసుకునే ఆహారంలో న్యూట్రియంట్స్ ఎంతవరకు ఉంటున్నాయి? నేను రోజంతా కూడా పని చేస్తున్నాను కదా, నాకు ఫిజికల్ యాక్టివ్ ఉంటుంది కదా, నాకు ఇంకా సపరేట్ గా అవసరం లేదనే వాదన కూడా ఎక్కువ మందిలో ఉంటుంది. ఒకసారి మీరు ఆలోచిస్తే రోజువారీ మీరు చేసే పనుల్లో ఫార్వర్డ్ బెండింగ్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి. ఇలా బ్యాక్ స్ట్రెచ్ అయ్యేటట్లుగా యాక్టివిటీస్ ఏం చేస్తున్నారు ఒకసారి చూడండి. ఏమీ చేయట్లేదు, ఏమీ ఉండట్లేదు. మన బాడీలో స్పైనల్ పోస్టరల్ మజిల్స్ అన్ని కూడా ఫార్వర్డ్ బెండింగ్ వైపుగానే ఉన్నప్పుడు ఏమవుతుందనంటే ఒకవైపుగానే మజిల్స్ వీక్ అయిపోతూ ఉంటాయి. సో ఎప్పుడు కూడా ఒక తూకం తీసుకుంటే రెండు వైపులా బ్యాలెన్స్ ఉండాలి. అదే విధంగా మన బాడీలో కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ మజిల్స్ బ్యాలెన్సింగ్ సిస్టమ్ అనేది ఉండాలి. ఇది ఎప్పుడైతే మిస్ అవుతుందో మన బాడీలో ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. అండ్ ఇది న్యూట్రియంట్స్ లేకపోవడం వల్ల, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల, న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ కూడా ఉండకపోవడం వల్ల, ఇలాంటి ఎన్నో రీజన్స్ ఉంటాయి. ఇలాంటివి మనం 20 నుంచి ఫేస్ చేస్తున్నప్పుడు చాలా ఎర్లీగా 35 to 40 మధ్యలో మెనోపాజ్ వచ్చే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. మనం ఆలోచిస్తే పూర్వం రోజుల్లో 60 సంవత్సరాలకు కూడా పిల్లల్ని కన్న వాళ్ళు ఉన్నారు. అంటే మనకి మెనోపాజ్ 40కి వచ్చేస్తుంది అనే ఆలోచనలో నుంచి మనందరం కూడా బయటికి రావాలి. మెనోపాజ్ 60, ఇంకా చెప్పాలి అంటే 65 వరకు కూడా మనకి రాదు. వన్స్ ఒకసారి మెనోపాజ్ వచ్చింది అంటే దాని అర్థం మన బాడీలో ఉన్న ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఇవన్నీ కూడా తక్కువైపోతున్నాయి అని అర్థం. ఎప్పుడైతే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, టెస్టోస్టెరాన్ హార్మోన్స్ అన్ని తక్కువ అవుతుంటుందో మీ బోన్ అనేది డెన్సిటీ, మీరు ఎంత న్యూట్రియంట్స్ తీసుకుంటున్నా సరే వాటికి ప్రాపర్ స్ట్రెంత్ అనేది మెయింటైన్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో ఇది మెయిన్ రీజన్ ఆడవాళ్ళలో ప్రాబ్లమ్స్, నడుం నొప్పి, ఇంటర్స్కాపులర్ పెయిన్స్ ఇవన్నీ రావడంలో.